దినాలు జయకరంగా జరిగించారు. రాత్రి శాతాన్ని కలిగి చేసినప్పుడు కూడా విజయవంతంగా మీరు జరిగించారు. దేవానికి స్తోత్రాలు. సహాయం తెచ్చింది దేవా. భగవాని స్తోత్రాలు. సంఘాన్ని అభివృద్ధి పడుతుంది, సహాయం తెచ్చింది. సంఘటనలు విజయపడుతుంది. ఇంకొక ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేస్తున్న పరిచర్య భారాన్ని ఆశీర్వదించారు. బిడ్డలు ఆశీర్వదించింది. రాజుపాలలో చేస్తున్న సేవకుడిని ఆశీర్వదించారు. రాష్ట్రంలో తోడుగా ఉంటారు. ఆయన తులనాలు ప్రార్థన చేస్తున్నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు లేఖన భాగంలో తెలియజేసినట్టుగా వారు తెలియకనే దేవతలకి ఆతిథ్యం ఇచ్చారండి. తెలియజేశారు. నేను దేవతలు గొప్పవారి కాదు, నరమాత్రంలో తెలుసుకుంటాను. ఏమీ చేయలేనటువంటి వారు జ్ఞాపకం చేస్తున్నారు. కుటుంబానికి రావాల్సిన దీవెలను దయచేయండి. కుటుంబ పక్షంగా మీరు పోరాటాన్ని మీరు జరిగించిన ప్రార్థన చేసుకున్నాం. రుణబాధల నుంచి విడుదల కలిగించిన దేవాన్ని స్తోత్రాలు. సహాయం తెచ్చిన ఆర్థిక సమస్యలకు విడుదల కలిగించండి. ప్రాముఖ్యంగా అనంతరం ప్రార్థన చేసుకున్నాను. కాళ్ళలో ఉన్నటువంటి ప్రభావ ఆ యొక్క రాత్రిని మీరు తొలగించిన దేవాన్ని స్తోత్రాలు. దానికి కావలసినటువంటి అనంతరం సమకూర్చిన ధనాన్ని మీరు సమకూర్చిన దేవాన్ని స్తోత్రాలు. నేను ఎవరి దగ్గర చేయి చాపలేం, కానీ నీ వైపు చూస్తున్నా. మీరు మా దేవుడు, మీరు మా కన్న తండ్రి, మా అక్కలను ఎదిగినటువంటి దేవుడు, మా అవసరాలు తీర్చే దేవుడు దేవాన్ని స్తోత్రాలు. కొండలు కట్టిన కన్ను లేపుచున్నాం, మా సహాయం ఎక్కడి నుండి వచ్చిన భక్తులు చేసినట్లుగా నీ వైపు తీర్చినప్పుడు మా అవసరాలు తీర్చి, నీ వైపు తీర్చినప్పుడు మా యొక్క అవసరం అక్కడికడే తీర్పేమి లేకుండా మీరు తెలియజేస్తా ఉన్నారు. మా విశ్వాసాన్ని నీ వైపు సాగించడానికి మీరు సహాయం చేయించండి దేవా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా. అక్కడ ప్రార్థన చేస్తున్నా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీరు నాకు పరిచర్య చేశారు దేవాన్ని స్తోత్రాలయ. ఆ పరిచర్యలో భాగంగా కావాల్సిన దీవెనలు దయచేయండి. వారు దేనికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారో, ఏ అవసరం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారో మీరు ఆ అవసరం మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవాన్ని. ప్రాముఖ్యంగా విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి సహాయం తెచ్చిన దేవాన్ని స్తోత్రాలయ. బిడ్డలను ఆశీర్వదించిన కార్యక్రమాన్ని ప్రార్థన చేస్తున్నా. ఎడ్యుకేషన్ విషయంలో, విద్య విషయంలో మీరు తోడుగా ఉన్న దేవాన్ని స్తోత్రాలు. చక్కగా బిడ్డను మీరు మలచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. సమయోచితమైన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మీరు దయచేసి తండ్రి ప్రభువ. ప్రభు ఆయన పరీక్షలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. తండ్రి ప్రభుత్వ మంచి ఉద్యోగాన్ని మీరు ఏర్పాటు చేసి తండ్రి కుటుంబాన్ని పోషించేటువంటి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మీరు దయచేసి ప్రార్థన చేస్తున్నాం దేవా. చిన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆశ్రయించండి. చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఉన్నతమైన విద్యను అభ్యసించినట్టు ప్రభు చూపించండి. తల్లి ప్రభు పాపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నిన్న దినమున ప్రభు చెవులతో బాధపడింది. విడుదల కలుగు చేసినందుకు మీ స్తోత్రాలు ప్రభావ. మీకు కావదలు కలిగించింది దేవాన్ని స్తోత్రాలయ్యా. మంచి ఆరోగ్యం అనుగ్రహించింది. ప్రతి బలహీనతను బిడ్డకు అంటనివ్వకుండా తోడుగా ఉన్నది దేవాన్ని. కుటుంబ రక్త కంచె కాపుదల మీరు కలిగించింది దేవాన్ని స్తోత్రాలు. కలిగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించిన వృద్ధాప్యం ఉంటుందిగా కావాల్సినటువంటి బలాన్ని మీరు అనుగ్రహించడం ప్రార్థన చేస్తుంది. ధైర్యాన్ని, విశ్వాసాన్ని అనుగ్రహించండి. ఈ ప్రభు ఈ కుటుంబాన్ని మీరు ఎత్తిపట్టడం ప్రార్థన చేస్తుంది. వారు కలిగి ఉన్న బంధువులు మీరు ఆశీర్వదించండి దేవా. మీరు సహాయం తెచ్చండి. రాబోయే దినాల్లో ఇంకా బిడ్డలు ఉన్నతమైన చూడటానికి ప్రణాళికలను ప్రార్థన చేస్తున్నారు దేవాన్ని. తల్లి ప్రభావం చేర్చుకున్నారు. కానీ ప్రభావం దానికి కావాల్సిన ప్రతిఫలం మీరు దయచేసి మాతో పాటు ఉన్నటువంటి ఆయుధాలను మీరు ఆశీర్వదించండి. జీవించిన దేవా. ఈ యొక్క పనులన్నింటిలో మీరు తోడుగా ఉన్న దేవాన్ని కుటుంబ విషయంలో ప్రార్థన చేసుకున్నా. చిత్తమయమైందో ఆ బిడ్డల పట్ల మీకు నెరవేర్చడం ప్రార్థన చేస్తుంది. చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. సహాయం దయచేయండి. వెళుతున్నటువంటి మాకు ఉంటున్నటువంటి నీ బిడ్డలకు మీ కాపుదల దయచేసి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్న నడిపించండి. జీవనంతో మీరు నీటి నడిపించండి. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి మన నామమున